ఢిల్లీ లిక్కర్ పాలసీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను దాదాపు 7 గంటలుగా ప్రశ్నిస్తోంది ఈడీ. ఫోన్ల వ్యవహారంపై ప్రధానంగా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం 11:30కు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. హాజరయ్యే ముందు తన పాత ఫోన్లన్నింటినీ మీడియాకు చూపిస్తూ ఆవిడ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఫోన్ల చుట్టూ పూర్తిగా ఈరోజు విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈడీకి లేఖ కూడా సంధించారు. ఆవిడ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఆ లేఖలో కొన్ని విషయాలను పేర్కొన్నారు. రైట్, 7 గంటలకు పైగా విచారణ కొనసాగుతుంది. నిన్న దాదాపు 10 గంటలకు పైగా ఆవిడను విచారించి పంపించి వేశారు. ఈ రోజు విచారణ జరుగుతూ ఉంది. 7 గంటలు పైగా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్, విచారణకు సంబంధించి ఫోన్స్ ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, వెల్కమ్ అండి. సార్ నమస్తే అండి. నమస్తే. సో 10 ఫోన్లు లోపలికి తీసుకువెళ్లారు. ఏంటి వినిపిస్తుందా మీకు? ఐ కెన్ హియర్ యూ సార్. ఐ థింక్ నేను మీకు కూడా వినిపిస్తుంది అనుకుంటున్నాను. కొంచెం ల్యాగ్ ఉంటుంది టెక్నికల్ ఇష్యూ ప్రకారం. సో 10 ఫోన్లు లోపలికి తీసుకువెళ్లారు. ఏంటి ఫోన్ల విషయం ఏంటి? అసలు ఫోన్ల నుంచి ఎట్లాంటి డేటా రిట్రీవ్ చేయొచ్చు? ఇప్పుడు ఏంటంటే నిన్న ఈ రోజు 2 రోజుల నుంచి స్పష్టంగా ఇన్వెస్టిగేషన్ అంటే చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఎందుకు పకడ్బందీగా జరుగుతుందని చెప్తున్నానంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చాలా క్షుణ్ణంగా మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ తో పోతున్నట్టు కనిపిస్తుంది. ఈ నిన్న జరిగినటువంటి ఒక 10 గంటల విచారణ 10:30 గంటలు, ఇవాళ మళ్ళీ 11:30 నుంచి ఇప్పుడు ఏదైతే ఉందో 6:45 వరకు కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. తర్వాత మొన్న 11th కూడా జరిగింది. 3 రోజులు స్పష్టంగా జరుగుతుంది. అయితే ఈ రోజు ఉన్నటువంటి పర్టికులర్ డెవలప్మెంట్ అంటే మీరు అడిగినట్లుగా ఏదైతే సెల్ ఫోన్స్ అనేటువంటి దాని మీద ఇవాళ కంప్లీట్ గా ఇవాళ ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా కాన్సన్ట్రేట్ అయి ఉంది. ఇన్వెస్టిగేషన్ మూవ్స్ అరౌండ్ ఎంటైర్ ది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. సో జనరల్ గా ఏంటంటే ఈ సెల్ ఫోన్స్ కు సంబంధించి పొద్దున కవిత గారు కూడా పోతూ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే నేను సహకరిస్తున్నాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి. ఈ ఫోన్స్ అనేటువంటి నేను ఏదో డిస్ట్రక్ట్ చేశాను, సో నన్ను డిస్ట్రక్షన్ పేరుతో కూడా నన్ను ఇరికించాలనే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి మార్నింగ్ పోతూ కూడా చూపించడం జరిగింది. ఏదైతే విచారణకు పోయేటువంటి ముందు ఆఫీస్కు బయట ఇంటి దగ్గర ఏదైతే ఉందో చూపించడం జరిగింది. ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే ఈరోజు సంబంధించినటువంటి ముఖ్యంగా ఫోన్స్ కు సంబంధించి ఫస్ట్ ఇవాళ ఏదైతే జాయింట్ డైరెక్టర్ ఉన్నారో ఆల్రెడీ మీరు కూడా స్క్రోలింగ్ వేస్తున్నారు. జాయింట్ డైరెక్టర్ కూడా అన్ని సబ్మిట్ చేయడం జరిగిందని చెప్పేసి ఏదైతే ఫోన్స్ ఉందో, ఎవరైతే ఒక వ్యక్తిని సమాచారం కోరారో సెక్షన్ 50 సబ్సెక్షన్ 2 ప్రకారం ఆ కోరినటువంటి వ్యక్తి ఏదైతే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి టు గివ్ ఎవిడెన్స్ ఆర్ టు ప్రొడ్యూస్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ఎనీ మెటీరియల్, సో అందులో భాగంగా సెక్షన్ 50 సబ్సెక్షన్ 2 లో భాగంగా ఇది ఇవ్వటం జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. ఏదైతే పిఎంఎల్ఓ యాక్ట్ ప్రకారం ఉందో. ఇవాళ ఏదైతే 10 సెల్ ఫోన్స్ తీసుకున్నారో పర్టికులర్ గా విత్ ఐఎంఐ ఏదైతే ఇవన్నీ సంబంధించి ఉన్నాయో అవన్నీ తీసుకున్నాక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జనరల్ గా అవన్నీ కూడా పర్టికులర్ గా సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఏముంది, దాంట్లో వాట్సాప్ లో ఏముంది, మెసేజ్ లో ఏముంది, ఒకవేళ వాట్సాప్ మెసేజ్ లో రిలవెంట్ మెటీరియల్ అంటే మిగతా అక్యూజ్డ్ తో ఎవరైనా మాట్లాడున్నట్లయితే మెసేజ్లు పంపించున్నట్లయితే ఈమె దగ్గర నుంచి ఏ అక్యూజ్డ్ నుంచి ఏ నిందితుడి నుంచి ఈమెకు వచ్చింది, తర్వాత ఈమె ఏదైనా రిప్లైస్ ఇచ్చిందా, తర్వాత ఉంటే ఆ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉందా, ఉంటే ఏమన్నా డిలీట్ చేసినట్టు కనిపిస్తుందా అనేటువంటిది కూడా స్పష్టంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కింద చూస్తారు. అది చూసిన తర్వాత ఒకవేళ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇవాళ కవిత గారే సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి నాకు తెలిసినంత వరకు దాంట్లో ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తిని అడిగినప్పుడు ధైర్యంగా ఇస్తున్నారంటే మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. అందుట్లో కూడా ఏ రకమైనటువంటి సాఫ్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో మిగతా నిందితులు పాల్పడినట్టు ఒకవేళ ఉన్నదైతే ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే ఉంటే ఖచ్చితంగా సబ్మిట్ చేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఉన్నా డిలీట్ చేస్తారు జనరల్ గా. అంటే నేను అనుకోవటం ఏంటంటే కూడా ఏదైనా కేసుకు సంబంధించి సమాచారం ఉందా, ఎవిడెన్స్ ఉందనేది అంటే జనరల్గా ఏంటంటే రిట్రీవ్ చేయటం అనేటువంటిది అగైన్ ఫర్దర్ ప్రాసెస్. దానికంటే ముందుగా అందుట్లో ఏమన్నా స్టోర్ అయిందనేటువంటిది కూడా చూస్తారు. ఒకవేళ స్టోర్ అనేది లేకపోయినట్లయితే ఇవి ఇక్కడ లేకపోయినా పంపించబడ్డ వ్యక్తి దగ్గర ఉండొచ్చు. ఒకవేళ పంపించదగ్గర వ్యక్తి ఒకవేళ డిలీట్ చేసినా ఇక్కడ ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ డిలీట్ చేసినా
అవసరమైతే కూడా రిట్రీవ్ చేసేటువంటి మనకు టెక్నాలజీ ఉంది కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అది కూడా జరగవచ్చు. సో మార్నింగ్ నుంచి కంప్లీట్గా ఏదైతే 10 సెల్ ఫోన్లు, ఎందుకంటే ఇప్పుడు ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్గా చూస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎందుకంటున్నానంటే మొట్టమొదటి నుంచి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఈసీఐఆర్లో, సిబిఐ ఎఫ్ఐఆర్లో కూడా లేదు, ఈసీఆర్ రిపోర్ట్లో కూడా కవిత గారి పేరు లేదు. తర్వాత ఒక నిందితుల నుంచి నిందితుల ద్వారా వచ్చినట్టుగా కన్ఫెషన్ స్టేట్మెంట్గా రకరకాలుగా చెప్తున్నారు. కాబట్టి సో ఎవిడెన్స్ అనేటువంటిది ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్, ఒక కాంక్రీట్ ఎవిడెన్స్, ఒక స్పష్టమైన ఎవిడెన్స్ ఉంటే మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఎక్కువ ఆధారాలు దొరికే పరిస్థితి ఉంది. రేపు అఫెన్సెస్ కూడా అట్రాక్ట్ అవుతాయి. ఏమి ఎవిడెన్సెస్ లేకుండా కేవలం కన్ఫెషన్ స్టేట్మెంటే పోతే ఏమవుతుందంటే కొంత కష్టం ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రేపు కోర్టులో ప్రూవ్ చేయాలన్నా, తర్వాత సాక్ష్యాలు రేపు ఫైనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలన్నా. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పర్టికులర్ గా జాయింట్ డైరెక్టర్, మనకి 2005 రూల్స్ ఉన్నాయి, మనీ లాండరింగ్ రూల్స్, యాక్ట్ 2002 పిఎంఎల్ యాక్ట్ తో పాటు ఇన్ అడిషన్ టు దట్ కొంత ప్రొసీజర్ మనకి ప్రిస్క్రైబ్ చేయబడింది. నేనేమనుకుంటున్నానంటే ఈ రోజు జరగబోయేటువంటి ఒక పరిస్థితి, జనరల్ గా ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మొట్టమొదటికి ఏం చేస్తారంటే ఏదైతే సెల్ ఫోన్లు ఇస్తారో వాటిని ఫామ్ నెంబర్ 2 కింద సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 4 ఆఫ్ 2005 ఏదైతే మనీ లాండరింగ్ రూల్స్ ఉన్నాయో దాని ప్రకారంగా ముందు మొట్టమొదటిగా వాటిని సీజ్ చేస్తారు. ఫస్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది పంచాస్, అంటే ఎవరైతే కొంతమంది ఇండిపెండెంట్ పంచులను తీసుకొచ్చి ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్ని వాళ్ళని చేసిన తర్వాత ఒకవేళ కోర్టుకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కంక్లూజన్ కింద వచ్చినట్లయితే ఈ యొక్క ఇప్పటివరకు ఇచ్చినటువంటి నిందితుల స్టేట్మెంట్స్, తర్వాత దీనితో పాటుగా ఏదైతే ఉందో కన్ఫెషన్ స్టేట్మెంట్తో పాటు ఇంకేమన్నా గతంలో వీళ్ళు మీటింగ్ అయినటువంటి ఒక ప్లేసెస్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, తర్వాత ఇంకా ఎవరైతే అరెస్ట్ అయ్యారో సో వాళ్ళకి సంబంధించినటువంటి ఏమన్నా వాట్సాప్కి సంబంధించినటువంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా గతంలో ఉన్న అక్యూజ్డ్ దగ్గర ఎవరన్నా దొరుకుంటే వాటిని కూడా చూపించాల్సి ఉంటుంది. ఇన్ అడిషన్ టు దాట్ ఈరోజు 10 సెల్ ఫోన్లు కూడా, ఈ 10 సెల్ ఫోన్లు కూడా కొంత ప్రాబ్లం ఏంటంటే జనరల్గా సెల్ ఫోన్లు ఎక్కువ ఉండటం కూడా కొంత ఇప్పుడు ఇబ్బందిగా కనిపిస్తుంది. జనరల్గా ఒక నార్మల్ పర్సన్కి ఏంటంటే 1-2 సెల్ ఫోన్స్ అనేటువంటి జనరల్గా ఉంటాయి. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి మోర్ సస్పిషన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 10 సెల్ ఫోన్లు మార్చారంటే అంటే జనరల్గా ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్, మార్చడం జరగదు. సారీ ఫర్ ది ఇంటరప్షన్ విష్ణు గారు. కొద్దిసేపటి క్రితం సిబిఐ, అంటే ఈ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అంటే ఈ ఈడీకి సంబంధించింది కాదు, సిబిఐ ఒక కేసులో, అంటే సిసోడియా కేసే మరి ఏదో కేసు కాదు, సిబిఐ ఇన్ని ఫోన్లు మార్చారు అంటే దీంట్లో కాన్స్పిరసీ ఉంది, ఇంత షార్ట్ టర్మ్ లో ఇన్ని ఫోన్లు మార్చారంటే దీంట్లో కాన్స్పిరసీ ఉంది అనేది సిబిఐ చేసినటువంటి వ్యాఖ్య. జనరల్గా మీరు చెప్పేదాని ప్రకారం సిసోడియా దాంట్లో కూడా ఏదైతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెప్పిందో ఒక వ్యక్తి నంబర్ ఆఫ్ సిమ్స్ మార్చున్నట్లయితే జనరల్గా ఏంటంటే ఒక అడ్వర్స్ ఇన్ఫరెన్స్ వస్తుంది రేపు క్రిమినల్ కోర్టులో కూడా. అంటే నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఆమె సెల్ ఫోన్లు మార్చినంత మాత్రాన, సిమ్లు మార్చినంత మాత్రాన కంప్లీట్గా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు ప్రెస్గా లేకపోతే అడ్వకేట్గా నేను చెప్పలేను. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మాత్రం ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఏంటంటే ఒక అడ్వర్స్ ఇన్ఫరెన్స్ రేపు ఒకవేళ అరెస్ట్ అవుతుంటే ఈ రోజు కానీ రేపు కానీ దాంట్లో ఒక మెన్షన్ చేయడానికి ఏమనంటే మీరు అన్నట్టుగా ఏదైతే సిసోడియా ఈ చేంజ్ నంబర్ ఆఫ్ సిమ్స్ అనేటువంటి చెప్పినట్లుగా అలాగే ఈమె కూడా ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ దిస్ ఏ మ్యాటర్ ఆఫ్ కాన్స్పిరసీలో ఆమె కూడా ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ సెల్స్ అనేటువంటిది ఏంటంటే ఒక అక్యూజ్డ్కి ఎగెనిస్ట్ గా అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అనేటువంటిది డ్రా చేసే పరిస్థితి ఉంది. ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా ఏంటంటే కోర్టు కూడా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. కాన్స్పిరసీ అనేటువంటిది ప్రూవ్ కావాలంటే ఫస్ట్ ఒక మీటింగ్స్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వాలి, అక్యూజ్డ్ టు అక్యూజ్డ్. సో ఇంతమంది ఎక్కడెక్కడ కలిశారు, ఏ రకంగా కలిశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే కోర్టు కూడా ఒక కంక్లూజన్కి ఏమొస్తుందంటే ఒక వ్యక్తి ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ సెల్స్ అనేటువంటిది కూడా ఒక డెలిబరేట్గా ఏదో మ్యాలిఫైడ్గా చేసినట్టు కూడా ఒక అడ్వర్స్ ఇన్ఫరెన్స్కి వస్తుంది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఏదైతే కోర్టు పరిగణలోకి తీసుకుంటుందో నేను చెప్తున్నాను. సో దానివల్ల ఏంటంటే కొంత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కొంత ఎడ్జ్ అనేటువంటిది ఉంటుంది. అంతే కవిత గారి మీద పోవటానికి కానీ ఈమె ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసింది ఎందుకంటే టు స్క్రీన్ ది ఎవిడెన్స్ ఏదైతుందో టు రిమూవ్ ది ఎవిడెన్స్ అనేటువంటిది కూడా వాళ్ళు ఒక ప్లీ తీసుకుంటారు, అందులో రాసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. సో దీనివల్ల కొంత కవితకి అయితే కొంత అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అనేటువంటిది ఫ్రమ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి రేపు స్పెషల్ కోర్ట్ నుంచి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సెల్ ఫోన్స్ మార్చడం ఇక్కడ లెటర్ రాశారు ఈ రోజు ఈడీకి కవిత గారు. దాంట్లో మనం ప్రధానంగా గమనించింది ఒకటి, రైట్ ఆఫ్ ప్రైవసీ గురించి ఆవిడ అడుగుతూ ఉన్నారు. నిజంగా ఈడీకి సంబంధించి పిఎంఎల్ఏ యాక్ట్కి సంబంధించి రైట్ ఆఫ్ ప్రైవసీ ఉంటుంది
ఉంటుందా? ఒక మహిళగా నేను ఫోన్లు సబ్మిట్ చేస్తూ ఉన్నాను, రైట్ ఆఫ్ ప్రైవసీని దాటి కూడా నేను నా ఫోన్ సబ్మిట్ చేస్తున్నాను, నేను సహకరిస్తున్నాననే ఒక మీనింగ్లో ఆవిడ చెప్తున్నారు. ఇక్కడ రైట్ ఆఫ్ ప్రైవసీ అనేది అపియర్ అవుతుందా, అసలు అది ఉంటుందా ఈడీకి సంబంధించి, ఫోన్లకు సంబంధించి? అంటే కొంతవరకు న్యాయవాదులకి, ముఖ్యంగా కోర్టులకు వచ్చేటువంటి వాళ్ళకి, తర్వాత కోర్టులకు సంబంధించి పరిజ్ఞానము, సరైనటువంటి సంపూర్ణ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు. ఏమనంటే ప్రైవసీ అనేటువంటిది ముఖ్యంగా ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఫోన్, ఇదేంటంటే ఇక్కడ ఇన్ కనెక్షన్ విత్ వన్ సిబిఐ కేస్, ఆ సిబిఐ కేసు బేసిస్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది ఒక ఈసీఐఆర్ రిజిస్టర్ చేస్తే వన్ మోర్ క్రైమ్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది పిఎంఎల్ఏ యాక్ట్, దానికి బేసిస్ మీద కొంతమంది ఇప్పటి వరకు 12 మంది అక్యూజ్ని అరెస్ట్ చేస్తే సబ్సిక్వెంట్ గా ఒకరి పేరు ఒకటి సర్ఫేస్ అవుతుంది ఈ కేసులో. ఏది ఇట్ మేబీ కన్ఫెషనల్ స్టేట్మెంట్ కానివ్వండి, లేకపోతే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి, రోల్ కానివ్వండి. ఇక్కడ ఏంటేమంటున్నానంటే కవిత గారు ఏంటంటే కొంత ఆమె లేమ్యాన్ కాబట్టి, అంటే ఆమె లాయర్ కాదు కాబట్టి, అంటే తెలియదు, అంటే నా ఫోన్ మీరెవరు సీజ్ చేయడానికి, నా ఫోన్లో ఉన్నది మీరెవరు తీసుకోవడానికి అంటారు. జనరల్గా ఏంటంటే అది ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అని చెప్పాలి. ఎందుకు చెప్తున్నానంటే ఆమెకి అంటే పూర్తిగా వీటి మీద అంటే జనరల్గా సాక్ష్యాలు, తర్వాత సెల్ ఫోన్ ప్రైవసీ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందంటే జనరల్గా ఒక వ్యక్తి ఏ నేరంలో కూడా లేనప్పుడు, తర్వాత ఒక వ్యక్తి యొక్క సెల్ ఫోన్ని ట్యాప్ చేసినట్లు ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే అండర్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఏదైతే ఉందో దాన్ని మనకి సంబంధించినటువంటి సెల్ ఫోన్ యొక్క సంభాషణని ఇప్పుడు ఇవాళ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన దేశ రక్షణకు సంబంధించి ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా సంబంధించిన పోలీసు పలాని యొక్క ఫోన్ మాకు డౌట్ ఉంది, విదేశాలకు పోతుంది, లేకపోతే ఒక పాకిస్తాన్కు మాట్లాడుతున్నారు, బంగ్లాదేశ్, సిరియా మాట్లాడుతున్నారు, లేకపోతే ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, అప్పుడు దాన్ని ఏదైతుందో ఆ సెల్ ఫోన్ యొక్క సంభాషణ రికార్డ్ చేసేటువంటి పవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. అది లేకుండా ఇల్లీగల్ గా చేస్తే ప్రైవసీ అవుతుంది. ఇక్కడ ఏంటంటే సరే ఆ కేసులు వేరు, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, అది ఏదైతుందో యూఏపీ యాక్ట్ టెర్రరిస్ట్ కేసెస్ వేరు. ఇక్కడ నేనేమంటున్నానంటే ఆమెని ఒక కేసు మీద పర్టికులర్ గా పిలిచారు కాబట్టి ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎండేవర్ ఈస్ టు కనెక్ట్ కవిత టు అదర్ అక్యూజ్డ్. సో అందుట్లో భాగంగా నేనేమంటున్నానంటే అందుట్లో భాగంగా సో ఆ రకంగా జరుగుతుంది కాబట్టి వినిపిస్తుందండి మీకు? యా కెన్ హియర్ సార్, మాట్లాడండి ప్లీజ్. అందుట్లో భాగంగా వాళ్ళు సంబంధించి ఇన్ కనెక్షన్ విత్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ఈసీఆర్ కేసు నెంబర్ సో అండ్ సో ఆమెని సరే ఇప్పుడు సస్పెక్ట్ గానే చూస్తున్నారు, ఆమె అక్యూజ్డ్ కాదు, విట్నెస్ కాదు. ఈ పర్సన్ ని పిలిచి తర్వాత సెక్షన్ 50 సబ్సెక్షన్ 2 కింద అన్ని సాటిస్ఫై అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినంత పరిస్థితుల్లో మాత్రమే ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నారు. కాబట్టి సెల్ ఫోన్స్ అడగటం అనేటువంటిది అక్కడ ఏ రకంగా ప్రైవసీ అది ఎఫెక్ట్ కావట్లేదు, ఎందుకంటే ఆమెకు తెలియదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఒక క్రిమినల్ కేసులో ఉంటే జనరల్ గా అది విట్నెస్ కానివ్వండి, లేకపోతే అక్యూజ్డ్ కానివ్వండి, సంబంధితమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి పర్టికులర్ గా ఈడీ ఆఫీసర్ కి అబెండెంట్ పవర్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ నా సెల్ ఫోన్ అడిగితే నా ప్రైవసీ అనేటువంటిది, ఇందుట్లో ప్రైవసీ అనేటువంటిది కాదు. ఆధార్ కార్డుకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ అది వాటికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ అడిగారో సంబంధించి ఏదైతే మొన్న ఈ మధ్య వచ్చినటువంటి కొంత సంబంధించినటువంటి దాంట్లో సుప్రీంకోర్టు చెప్పింది ఇది అది కాదు. షీ ఈస్ కాల్డ్ ఇన్ కనెక్షన్ విత్ వన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేస్, దట్ టు ఆఫ్టర్ ఇష్యూయన్స్ ఆఫ్ నోటీస్ అండర్ సెక్షన్ 50 సబ్సెక్షన్ 2 ఆఫ్ ది పిఎంఎల్ఏ యాక్ట్. కాబట్టి అది ఏ రకం కూడా ఆమెకంటే ఇట్స్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా. ఖచ్చితంగా ఈడీకి పవర్ ఉంది, ఏ సెల్ ఫోన్ అయినా సీజ్ చేయొచ్చు. కాకపోతే ఆ సెల్ ఫోన్ లో సంబంధించినటువంటి మెటీరియల్ ఉండాలి. ఏమైనా నేరం చేసినట్టుగా కనెక్ట్ ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది, లేకపోతే వాళ్ళు ఎగ్జామిన్ చేసి రిటర్న్ చేయొచ్చు. కానీ అది ప్రైవసీకి సంబంధించి అయితే రాదంటే ఆమెకు తెలియక జనరల్గా ఏంటంటే బికాస్ షీఈస్ నాట్ అడ్వకేట్, జనరల్గా ఏంటంటే ఆమెలో ఇన్నోసెన్స్ ఫీలింగ్ కౌన్సిల్ ఆఫ్ అడ్వకేట్స్ ఉన్నారు, ఆవిడకి పెద్ద పెద్ద లాయర్లు ఆవిడకి ఉన్నారు, ఆవిడ కింద ఉన్నారు. అంత లేమ్ గా అయితే లెటర్ రాయరు కదా. అంటే లాయర్స్ ఉన్నా కానీ జనరల్గా లాయర్ రాసే ప్రతిది కూడా కోర్టులో నిలబడాలని ఏం లేదు. మేము ఒక 10-20 గ్రౌండ్స్ రైట్ చేస్తాం ప్రతి కేసులో. సో ఈవెన్ ది సో సీరియస్ అఫెన్స్ నేరం చేసినట్టు కూడా ఫస్ట్ రాసే వర్డ్ ద పిటిషనర్ ఈజ్ ఇన్నోసెంట్ అని రాస్తాం. అంత మాత్రం ఈజ్ నాట్ ఇన్నోసెంట్. మేమేం చెప్తామంటే ఏ అక్యూజ్ను కూడా జనరల్గా ఆయన ఫస్ట్ అక్యూజ్ని అడ్మిట్ చేయం. అడ్మిషన్ అనేటువంటిది ఏంటంటే ఇట్ లీడ్స్ టు కన్విక్షన్, ఇట్ లీడ్స్ టు పనిష్మెంట్. కాబట్టి నేనేమంటున్నానంటే ఆమెకి పెద్ద పెద్ద అడ్వకేట్స్ ఉన్నా, అడ్వకేట్ జనరల్స్ ఉన్నా, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నా, ఇంకొకరున్నా వారు పక్కన ఉండరు ఎప్పుడు కూడా. నేనేమంటున్నానంటే
ఒకవేళ డ్రాఫ్ట్ చేసేటప్పుడు కూడా సంబంధం లేదు అని చెప్పేసి అని ఉండొచ్చు కానీ బట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూల్స్ ప్రకారం 2005 ప్రకారం ఇప్పుడే నేను చెప్పినాను సబ్ రూల్ 2 రూల్ 4 ఆఫ్ ది మనీ లాండరింగ్ రూల్స్ 2005 ప్రకారము ఎనీ మెటీరియల్ can be seized by the investigation officer that is not less than deputy director of enforcement directorate office. So అది కేవలం ఆమె తెలియక చెప్తున్నారు కానీ పాపం ఆమెకి లా ఇగ్నోరెన్స్ అంటే బికాస్ అదొక్కటే రీజన్, అంతకంటే వేరేదేం లేదు. సో దట్